Welcome back to our channel English by Lakshmi. I hope all are doing great. Today I would like to explain about poet poem. It's a second intermediate first year. This is my prayer to thee, my Lord. ది అంటే యు అని అర్థం. ఇక్కడ పోయిటరీలో సెకండ్ పోమ్ అనమాట ఇది. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ది అంటే యు అని ఇదేంటంటే ఒక ఫ్యాషన్ ఆర్ పొయిటిక్ ఆర్ రిలీజియస్ వర్డ్ అనమాట. ది అన్న దౌ అన్న యు అని అర్థం. వెన్ యు ఆర్ టాకింగ్ టు ఓన్లీ వన్ పర్సన్, సో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు యు అని యూస్ చేస్తాం, నీ యు అని. సో యానోటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పీనరీ ఇన్ మై హార్ట్. ఓకే, తను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్తున్నామనంటే ఆవేదన మొత్తం, గుండెల్లో ఉన్న ఆవేదన మొత్తాన్ని తీసేయండి, లేకపోతే తరిమి కొట్టండి. రూట్ ఆఫ్ పీనరీ ఇన్ మై హార్ట్, ఏదైతే వేదన ఉందో నా గుండెలో అది వేళ్లతో సహా తరిమి కొట్టేయండి, లేకపోతే సమ్మెలాగా తీసేసేయండి. సో యానిటేషన్స్ అండ్ ఆబ్వియస్గా 4 సబెడింగ్స్ ఉంటాయి: రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషను, జనరల్ రిలవెన్స్. ఫస్ట్ సీ ద రిఫరెన్స్ అంటే చూద్దాం. ద కోటెడ్ లైన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ సాంగ్ నెంబర్ 36 టైటిల్ దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. సో ఈ కోటెడ్ అంటే ఉదాహరించడం లేదా చెప్పడం అనుకోండి. ఈ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఒక సాంగ్ అనమాట, గీతాంజలి అనే సాంగ్ ఉందన్నమాట, పోమ్, దట్ ఈస్ ఆల్సో పోమ్. అది కూడా ఒక పద్యము. 36 నెంబర్ 36 ఆ టైటిల్ ఏం పెట్టారు దానికి? దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. సో నేను ప్రేయర్ చేస్తున్నాను, దేవుడా, ఓ దేవుడా, నీ ముందర నేను ప్రేయర్ చేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ గీతాంజలి. ఈ సారాంశం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే గీతాంజలి అనే పోమ్ నుంచి తీసుకున్నారు. రిటన్ బై ద నోబెల్ లారియట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో గొప్ప జాతీయ లారియట్ అంటే కవి అనుకోండి, లేకపోతే గ్రహీత అనుకోండి, రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గొప్ప పోమ్ అనమాట. కాంటెక్స్ట్ చూడండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. బిహాఫ్ అంటే అతని తరపున. ఓకే, మ్యాన్ కైండ్ అంటే మానవ జాతి అందరి తరపున. ద పోయిట్ అపీల్స్ ద ఆల్మైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్రేయర్ టు బీస్టో హిస్ డివైన్ స్ట్రెంగ్త్ అపాన్ మ్యాన్ కైండ్ సో యాజ్ టు కన్వర్ట్ దెమ్ ఇన్ టు ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్. సో పోయిట్ ఏం అపీల్ మనవి చేయాలనుకున్నారంటే ద ఆల్మైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ఆల్మైటీ అంటే నథింగ్ బట్ గాడ్, దేవుడా. ఏ రూపంలో తెలపాలనుకున్నారు, ఏ ఆకారంలో తెలపాలనుకున్నారు అంటే ప్రేయర్, ప్రార్థించుదాం అనుకున్నారు. టు బీస్టో ఈజ్ డివైన్ స్ట్రెంగ్త్. బీస్టో అంటే ప్రసాదించటం. ఏదైతే దైవత్వం యొక్క బలం ఉందో, దైవ బలం ఉందో మన మానవ జాతి మీద కురిపించు. అది కురిపించినప్పుడు అది దేనివై కన్వర్ట్ చేసుకుంటారంట? ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ యొక్క దైవ బలాన్ని దేవుడు మన మీద ప్రసాదించినట్లయితే, వరంలా కురిపించినట్లయితే అని మనం దేన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఒక ఆదర్శవంతమైన మానవ జాతిగా రూపొందబడాలి. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఠాగూర్ బిగిన్స్ దిస్ ఈజ్ ఎ ప్రేయర్ విత్ ఏ సిన్సియర్ అపీల్ టు గాడ్. సో ఠాగూర్ పోమ్ దేంతో బిగిన్ చేస్తా అంటే ప్రార్థనతో బిగిన్ చేస్తా, ప్రేయర్తో బిగిన్ చేస్తాడు. అదేంటి? సిన్సియర్ అపీల్ టు గాడ్. దేవుడికి అపీల్ మనమే చేసుకుంటారనమాట. హీ ప్రేస్ టు గాడ్ టు టేక్ అవే రూట్ ఆఫ్ ద పెయినరీ ఇన్ హీస్ హార్ట్. అతను ఏం ప్రే చేస్తాడు? దేవుడా, ఏదైతే నా గుండెల్లోంచి భారం మొత్తం తీసేసాయి, వేళ్లతో సహా తీసేసాయి. హీ బిలీవ్స్ దట్ పోవర్టీ ఈజ్ నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ పొజిషన్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ కైండ్నెస్ ఇన్ హార్ట్. అతను ఏమి నమ్ముతారంటే పేదరికం అనేది ఫిజికల్ పొజిషన్ అంటే మానసికంగా కలిగి ఉండటం కాదు, బట్ ఆబ్సెన్స్ ఆఫ్ కైండ్నెస్ ఇన్ హార్ట్. ఎవరైతే గుండెలో జాలి దయ లేని వంటి వాళ్ళు నిజమైన పేదవాళ్ళు అని చెప్తారు. అతను నమ్ముతాడు అనమాట. హీ ఈజ్ ద ఇనెబిలిటీ ఆఫ్ ద హార్ట్ టు బీ కైండ్ అండ్ సింపథెటిక్ టువర్డ్స్ ద నీడీ. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎవరికైతే అసామర్థ్యం అనమాట, గుండెల్లో దయా, జాలి, కరుణ ఇవేంటివి లేని వాళ్ళు. ఇంకొకటి అండ్ సింపథెటిక్ టువర్డ్స్ ద నీడీ, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ మీద సానుభూతి తెలిపే వాళ్ళే నిజమైన మనుషులుగా భావిస్తారు. ద లైన్ రిఫర్స్ టు క్రూయల్ అండ్ ఇన్హ్యూమన్ యాటిట్యూడ్ ఆఫ్ ద బ్రిటిష్. సో ఈ లైన్ ఏం తెలుపుతుందంటే ఎలా క్రూరంగా ఉంటారు. ఇన్హ్యూమన్ యాటిట్యూడ్ అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారు, ఒక బానిసలాగా ట్రీట్ చేశారు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క క్రూరత్వం ఎలా ఉంది
Ironically, India is projected as a poor country while English is most impoverished nation at heart. సో ఐరానికల్ అంటే లైక్ వ్యంగ్యంగా చూసుకున్నట్టు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇండియా ఈజ్ ఎ ప్రొజెక్టెడ్ యాజ్ ఏ పూర్ కంట్రీ. సో ఇండియా అనేది భారతదేశం ఎలా అంటే పూర్ కంట్రీగా చిత్రీకరించబడింది, అలా చూపించబడింది. వైల్ ఇంగ్లీష్ ఈజ్ మోస్ట్ ఇంపోరిస్డ్ నేషన్ ఎట్ హార్ట్. సో ఇంగ్లీష్ ఏంటి గుండెల్లో ఒక జాతీయత ఉంది, మనుషులు బాగా పేరు పొందింది, సాధించింది అనమాట. ఇదేని ఇంగ్లీష్ వాళ్ళు మనం రూల్ చేస్తున్నారు అని చెప్పి పేరు పడిపోయింది. హెన్స్ ద పోయిట్ ప్రేస్ టు గాడ్ స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ హిస్ పవర్టీ అట్ ఈస్ హార్ట్ టు క్రియేట్ గ్రేటర్ వెల్త్ దెన్ ఆల్ ద మెటీరియలిస్టిక్ పొజిషన్స్. సో దేవుడిని ఏం ప్రేయర్ చేస్తున్నాడు, దేవుడా నా కుండెల్లో ఉన్న వేదన మొత్తం, దరిద్రాన్ని పేదరికాన్ని మొత్తం వేళ్లతో సహా తీసేసాయి. అట్ హార్ట్ టు క్రియేట్, సో గుండెల్లో ఇంకా ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, గ్రేట్ వెల్త్ దెన్ ఆల్ ద మెటీరియలిస్టిక్ పొజిషన్స్. సో గొప్ప సంపదని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దేనికన్నా దెన్ ఆల్ ద మెటీరియలిక్ పొజిషన్స్ ఏవైనా కలిగి ఉన్నా, ఏ వస్తువులు ఉన్నా సరే, ఎన్ని ఉన్నా సరే, నాలో ఉన్న పేదరికాన్ని నువ్వు తీసిస్తే నేను గొప్ప సంపద ఉన్న వ్యక్తిగా తయారవుతాను, అది వీళ్లతో సహా తీసేసేయమని అడుగుతున్నారు. కమింగ్ టు ద జనరల్ రిలవెన్స్, ఠాగూర్స్ ప్రేయర్ టు గాడ్ టు హిట్ పోవర్టీ. సో ఠాగూర్ గారు ఏం ప్రేయర్ చేస్తున్నారు గాడ్ని, హిట్ పోవర్టీ అట్ ద రూట్ ఆఫ్ యాజ్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్, గొప్ప ప్రాముఖ్యత కలిగినట్టుగా ఏదైతే పేదరికం ఉందో అది వీళ్లతో సహా తీసేసేయమని అడుగుతున్నారు. హెన్స్ ద అపీల్ టు గాడ్ బిగిన్స్ విత్ హ్యాకింగ్ పోవర్టీ యాజ్ ఇట్స్ రూట్స్. సో పేదరికాన్ని ఎలా హ్యాక్ చేస్తున్నారు, వీళ్లతో సహా తీసేయమని దేవుడికి మనవి చేస్తూ, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సెకండ్ క్వశ్చన్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్ హై అబౌవ్ డైలీ ట్రిఫిల్స్. సో ఇంకా బలాన్ని అడుగుతున్నారు. ఏంటి, నేను ఏదైనా ప్రశ్నించే హక్కుని ఇవ్వమని, నా చేతిని లేపి ఏదైనా ప్రశ్నించే హక్కుని ఇవ్వమని, నాకు ఆ హక్కుల్ని ఇవ్వండి. హై అబౌవ్ డైలీ ట్రిఫిల్స్, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, చిన్న విషయం అయినా సరే పెద్దది పనికి వచ్చేది. సో ట్రిఫిల్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. సో ఇంపార్టెంట్ కాంది అని, అది చిన్నదైనా కావచ్చు, ఇంపార్టెంట్ అయింది కావచ్చు, ఇంపార్టెంట్ లేని కావచ్చు. డైలీ ట్రిఫిల్స్, డైలీ ఏదైనా రోజు చేసే పనులు, దినచర్యలో ఏదైనా నన్ను క్వశ్చన్ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి, దానికి ఆ బలాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. Reference same like that first answer. The quoted lines are taken from 36 song number 36 title This is my prayer to the my Lord. సో ఈ లైన్స్ ఎక్కడి నుంచి తీస్తున్నారంటే పాట, అదేంటి నెంబర్ ఏంటంటే 36 నెంబర్. ఆ టైటిల్ ఏం పెట్టారు దానికి, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ గీతాంజలి, ఈ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఈ పోయం లైన్స్ గీతాంజలి అనే పోయం నుంచి తీసుకున్నారు. రిటర్న్ బై నోబెల్ లారియట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో గ్రహీత, నోబెల్ లారెట్ మీన్స్ గ్రహీత అనమాట, ఇంగ్లీష్ గ్రహీత, నోబెల్ బహుమతి గెలుపొందిన గ్రహీత అనమాట. ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. కాంటెక్స్ట్ ఏంటి, ఆన్ బిహాఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్, సేమ్ లైక్ దట్ ఫస్ట్ ఆన్సర్. కాంటెక్స్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం రండి. ఠాగూర్ ప్రేస్ టు గాడ్ గివ్ హిమ్ స్ట్రెంగ్త్ టు ఇంప్రూవ్ హిజ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ టు ఏ హయ్యర్ స్టేటస్. ఠాగూర్ ఏం ప్రేయర్ చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, బలాన్ని ఇవ్వు నాకు. ఎందుకు బలాన్ని ఇవ్వమని అడుగుతున్నారు, టు ఇంప్రూవ్ హిజ్ లెవెల్ ఆఫ్ థింకింగ్. ఏదైతే లెవెల్ ఆఫ్ థింకింగ్ ఒక ఆలోచన ఉందో అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా, టు ఏ హయ్యర్ స్టేటస్, ఒక ఉన్నత స్థితిని చేరటానికి, ఒక ఉత్తమమైన స్థానాన్ని పొందడానికి నాకు బలాన్ని ఇవ్వు. నా థింకింగ్ ఆఫ్ లెవెల్స్ని పెంచుకోవడానికి బలాన్ని ఇవ్వు. వెన్ ట్రబుల్స్ కమ్, ఎప్పుడైనా సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు, దే కమ్ ఇన్ బెటాలియన్స్, అవి ఎలా వస్తాయి ఒక్కసారిగా మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. గుంపులకు ఒక్కసారి వచ్చి పడుతూ ఉంటాయి మన లైఫ్లో. ఇఫ్ ఎ పర్సన్ బికమ్స్ మోర్ మెచ్యూర్డ్, అప్పుడు వచ్చినప్పుడు ఒకవేళ వ్యక్తి బాగా పరిపక్వత ఉన్న వ్యక్తి అయితే, హీ నోస్ హౌ టు ఓవర్కమ్ ద రొటీన్ ప్రాబ్లమ్స్ ఈజీలీ, అతనికి తెలుసు ఎలా వాటిని అధిగమించి దాటిపోవాలి. ఇవి జస్ట్ లైఫ్లో రొటీన్, ఈ సమస్యలన్నీ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనే వాళ్ళ ఐడియా, పరిపక్వత అనేది ఉంటుందని చెప్తున్నారు. దెన్ హీ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ద డైలీ ట్రిఫిల్స్.
సో అతను ఏం ఠాగూర్ ఏం చెప్తున్నాడు, లైక్ డైలీ ట్రిఫిల్స్ అయితే ఉండే చిన్న చిన్న అన్ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయో, విషయాలు ఉంటాయో వాటిని దాటి వచ్చేయాలి. వాటి నుంచి స్వతంత్రం, లైక్ స్వేచ్ఛను రప్పించుకోవాలి. సో ద పోయిట్ ప్రేస్ టు గాడ్, గివ్ ద స్ట్రెంగ్త్ టు ట్యాకిల్ ద లార్జర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ రాదర్ దెన్ వేస్టింగ్ హిజ్ ఎనర్జీ ఆన్ యూజ్లెస్ అండ్ వర్త్లెస్ ఇష్యూస్. పోయిట్ ఇంకా ఏం ప్రేయర్ చేస్తున్నారంటే గాడ్ని, బలాన్ని ఇవ్వు నాకు, ట్యాకిల్ ద లార్జర్ ప్రాబ్లమ్స్. సో ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు వస్తే వాటిని ఈజీగా అధిగమించేలాగా నాకు బలాన్ని ఇవ్వు. ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీలో ప్రాబ్లమ్స్ వస్తుంటే వాటిని ఈజీగా అధిగమించాలి. రాదర్ దెన్ వేస్టింగ్ హిజ్ ఎనర్జీ ఆన్ యూజ్లెస్ అండ్ వర్త్లెస్ ఇష్యూస్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే పనికిరాని లేదా విలువైన విషయాలని పట్టించుకోకుండా, ఆ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా, ఏదైనా సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని ఈజీగా సాల్వ్ చేసుకునే బలాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నారనమాట. జనరల్ ఎలిమెంట్స్ చూడండి. ఠాగూర్ రోడ్ ద పోమ్ వెన్ ఇండియా వాజ్ అండర్ ద బ్రిటిష్ రూల్. సో ఈ పోమ్ ఎప్పుడు రాశారంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి ఇండియా వాళ్ళని రూల్ చేస్తున్నప్పుడు రాశారు. మెనీ పీపుల్ గాట్ ఇన్స్పైర్డ్ టు వర్క్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో చాలామంది ప్రజలు ఏం చేశారంటే ప్రేరణ పొందారనమాట. సో మన యొక్క కంట్రీ కోసం, లేక స్వతంత్రం తెచ్చుకోవడం కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళ నుంచి ప్రేరణ పొందారని చెప్తున్నారు. గెయినింగ్ ఇండిపెండెన్స్ వాజ్ ఏ మేజర్ టాస్క్. స్వతంత్రం రావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్క్ అని చెప్తున్నారు. ద పోయిట్ సేస్ దట్ ఆల్ ద పీపుల్ షుడ్ స్ట్రైవ్ టువర్డ్స్ అచీవింగ్ ద గోల్. సో పోయిట్ ఏం చెప్తున్నారంటే ఇంకా ప్రజల మొత్తం దేనికి కష్టపడుతున్నారు, దేనికి శ్రమిస్తున్నారు, టువర్డ్స్ అచీవింగ్ ద గోల్. వాళ్ళ యొక్క గోల్ ఏంటి, స్వతంత్రం తెచ్చుకోవడం. ఆ గోల్ వైపే శ్రమతో లేక శ్రమిస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ యానిటేషన్. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. ఇంకా బలాన్ని కోరుతున్నారు. అది దేనికి కావాలంట, టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. నేను ప్రేమతో సేవ చేస్తాను, అది ఫలవంతమైనదిగా ఉండాలని అడుగుతున్నారు. రిఫరెన్స్ సేమ్ లైక్ దట్, ఫస్ట్ సెకండ్ ఆన్సర్స్. The quoted lines are taken from song number 36 titled This is my prayer to thee, my Lord, an extract from Geetanjali written by Nobel laureate Rabindranath Tagore. ఓకే, ఈ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సాంగ్ నెంబర్ 36 గీతాంజలి లేక పోమ్లో సాంగ్ నెంబర్ 36 టైటిల్ పేరేం పెట్టారంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ది అంటే యూ అని. సో కాంటెక్స్ట్ ఏంటి, ఆన్ బిఫోర్ సేమ్ లైక్ దట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఠాగూర్ సేస్ దట్ ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లవ్. సో ఠాగూర్ ఏం చెప్తున్నారు, నిజమైన ప్రేమ అనేది స్వార్థం లేని ప్రేమ. ఇట్ సీక్స్ ఇన్ సర్వీస్, అదేం కోరుకుంటుందంట, ఫుల్ఫిల్మెంట్ ఇన్ సర్వీస్ అంటే సేవ చేయటంలో లేక నెరవేర్చుకోవడం అంటే ఫుల్ఫిల్గా చేయటం. నిజమైన ప్రేమ ఎప్పుడు సర్వీస్ అనేది లైక్ సేవ అనేది మనస్ఫూర్తిగా చేస్తుంది. అది ఎటువంటి ఫలితాలను ఇస్తుందంటే కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఫుల్ఫిల్ అంటే కంప్లీట్గా ఉంటుంది. సో ఈ ప్రేయర్స్ టు గాడ్ గివ్ హిమ్ స్ట్రెంగ్త్ టు మేక్ హిజ్ లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. సో దేవుణ్ణి ఏం ప్రేయర్ చేస్తారు, బలాన్ని ఇవ్వు. అటువంటి బలాన్ని తను ప్రేమతో సేవ చేస్తారు, అది ఫలవంతం అవ్వాలి అంటే సక్సెస్ అవ్వాలి. నో మ్యాటర్ హౌ రిచ్ ఎ పర్సన్ మే బీ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్. సో అది పెద్ద విషయం కాదు. ఒక వ్యక్తికి లైక్ ఎంత పెద్ద ధనవంతుడైనా సరే, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్, అతను ఒకవేళ ఆ లక్షణాలు లేనకపోతే జాలి, దయ, కరుణ ఇవన్నీ లక్షణాలు అయినట్లయితే అతను ఎంత పెద్ద ధనవంతుడైనా అదే పెద్ద విషయం కాదని చెప్తున్నారు. హిజ్ రిచెస్ ఆర్ ఆఫ్ నో వాల్యూ. అప్పుడు ఎంత ధనవంతుడైనా ఎంత డబ్బు ఉన్నా కూడా సరే విలువ ఉండదు. పీపుల్ హూ డూ సర్వీస్ సెల్ఫ్లెస్లీ ఆర్ అప్రిషియేటెడ్ అండ్ రిమెంబర్డ్. ఎవరైతే స్వార్థం లేని సేవ చేస్తారో వాళ్ళు అభినందించబడతారు, ఇంకొకటి గుర్తింపబడతారు. ఈవెన్చువల్లీ సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్. అదే విధంగా లేదా సమాంతరంగా మాధవ సేవే మానవ సేవ, లేక మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. సో మనుషులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే లెక్క. ఇక్కడ కూడా అంతే దీని మీనింగ్. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్. సో మనుషులు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే లెక్క.
సో జనరల్ రెలవెన్స్ ఏంటంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ. చాలామంది ప్రజలు సొసైటీలో ఏం చేస్తారంటే హూ టేకప్ వర్క్స్ ఆఫ్ చారిటీ అండ్ సర్వీస్. కొంతమంది లేక ధర్మంగా లేకపోతే దాతృత్వంగా ఫ్రీ సేవ చేస్తూ ఉంటారు. ఓన్లీ టు ఓన్ నేమ్ అండ్ ఫేమ్. దేనికి? పేరు ప్రఖ్యాతులు రావడానికి, కీర్తి ప్రతిష్టలు రావడానికి చేస్తూ ఉంటారంట. కేవలం వాటి కోసం మాత్రమే చేస్తుంటారు. ట్రూ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ కెన్ బి అచీవ్డ్ వెన్ సర్వీస్ ఈజ్ డన్ విత్ కైండ్నెస్ అండ్ లవ్. నిజమైన ఆనందం కానీ నిజమైన తృప్తి కానీ ఎప్పుడు వస్తాయి అంటే మనం ఎప్పుడు సాధిస్తామంటే సేవ అనేది జాలి, దయ, కరుణ, ప్రేమతో చేసినప్పుడు మాత్రమే నిజమైన ఆనందం, నిజమైన తృప్తి వస్తుందని చెప్తున్నారు. దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు డిజోన్ ద పూర్. సో బలాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకని? ఎట్లా? నెవర్ టు డిజోన్ ద పూర్ అంటే పేదవాళ్ళ ముందలా లేక ఎప్పుడు నిరాకరించకూడదు వాళ్ళ మాటల్ని. అలా నిరాకరించకుండా ఉండేలాగా బలాన్ని ఇవ్వు. రిఫరెన్స్ కాంటెక్స్ట్ సేమ్ లైక్ దట్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఆన్సర్స్. ఓకే, నౌ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. ద గివెన్ లైన్స్ స్ట్రెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్. ఈ లైన్స్ యొక్క అర్థం ఏంటంటే స్ట్రెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ద క్వాలిటీస్. దేని మీద ఒత్తిడి ఒకళ్ళకి నొక్కి చెప్పారు? ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్. సో లక్షణాల యొక్క ముఖ్య ప్రాముఖ్యతను గురించి. అదేంటి? ఏమి కలిగి ఉండాలంట? ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్. కరుణ, జాలి, దయ. ఇంకొకటి వేరే వాళ్ళని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ పవర్ కూడా ఉండాలి. ఇన్ ఎవ్రీ సొసైటీ, ప్రతి సొసైటీలో దిర్ ఈజ్ ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ పూర్. సో పేదవాళ్ళు అనేవాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు, పీపుల్ ఉంటారు అన్నమాట, ప్రజలు ఉంటారు. ద సర్వైవల్ ఆఫ్ దిస్ సెక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద రిచ్ అండ్ వెల్ టు డూ పీపుల్. పేదవాళ్ళు ఎవరి మీద మనుగడ చేసుకోలేక ఆధారంగా బతుకుతారంటే ఆ సెక్షన్ వాళ్ళు ఎవరి మీద ఆధారపడి బతుకుతారంటే బాగా ధనవంతుల మీద, లేకపోతే వెల్ టు డూ పీపుల్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ ఆ ప్రజల యొక్క వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ యొక్క మనుగడ సాగిస్తూ ఉంటారు. ఠాగూర్ త్రూ హిజ్ ప్రేయర్ ఆస్క్స్ గాడ్ టు గివ్ హిమ్ ద స్ట్రెంగ్త్ through which the suffering of the poor can be lessened. ఠాగూర్ ఏం ప్రేయర్ చేస్తారు? ఏమేమి అడుగుతాడంటే తన ప్రేయర్ ద్వారా గివ్ హిమ్ ద స్ట్రెంగ్త్, బలాన్ని ఇవ్వండి. త్రూ విచ్ ఈ సఫరింగ్ ఆఫ్ ద పూర్ కెన్ బి లెసన్డ్. సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క బాధల నుంచి వాళ్ళు ఏదైతే లెసన్ నేర్చుకున్నారో, పాఠం నేర్చుకుంటారో, సో ఆ పాఠానికి విలువ ఏంటి, వాటి యొక్క అన్ని సమస్యలను ఎదుర్కొనేలాగా బలాన్ని ఇవ్వండి అని కోరుకుంటారు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద వెల్ టు డూ పీపుల్ టు హెల్ప్ ద పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఏంటి? ఇక్కడ నథింగ్ బట్ ఏం లేదు, ఎవరైతే బాధపడతారో పేద ప్రజలు బాగా ఉన్నవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పు కదా, వాళ్ళు పనులు ఇస్తూ ఉంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. సో వాళ్ళ యొక్క బాధ్యత లేదా డ్యూటీ అని చెప్తారు. ఎవరైతే బాగా ఉన్నవాళ్ళో లేదా బాగా చేస్తారో, సొసైటీని ఒక మార్గంలో ఒక రూపు చేంజ్ చేయాలనుకుంటారో, లేకపోతే వాళ్ళకి సేవ చేయాలనుకుంటారో, టు హెల్ప్ ద పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళు పేదవాళ్ళకు కూడా ఆ యొక్క సెక్షన్స్ సొసైటీలో పేదవాళ్ళకు కూడా వాళ్ళు హెల్ప్ చేసే విధంగా బలాన్ని ఇవ్వండి, వాళ్ళ యొక్క డ్యూటీగా చేయాలని చెప్తున్నారు. ద బ్లెస్డ్ షుడ్ ఆల్వేస్ డూ దేర్ బెస్ట్ టు ద సొసైటీ. ఎవరైతే దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు సొసైటీకి మంచి చేస్తారంట. లేకపోతే బాగా ఉండే వ్యక్తులు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఓకే, దేర్ ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీ షుడ్ అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ద పూర్. ఫిలాంథ్రోపిక్ అంటే దయాహృదులైన, అంటే సానుభూతి కలిగిన వాళ్ళు. అలాంటి చర్యలు ఏంటంటే వాళ్ళు ఏమి అడ్రస్ చేస్తారు? నథింగ్ బట్ పేదవాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, వాళ్ళ కష్టాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని తీర్చే విధంగా దయాహృదులై లేక మనీ సహాయం చేయటం, లేకపోతే క్లోత్స్ ఇవ్వడము, అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు. దే షుడ్ ఓన్ దేర్ ఫెలో బీయింగ్ యాజ్ దేర్ ఓన్. వాళ్ళు ఏమనుకుంటారు? మన చుట్టూ ఉన్న పక్కన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సొంత వాళ్ళలాగా ఫీల్ అయ్యి సహాయం చేస్తూ ఉంటారంట. జనరల్ రెలవెన్స్ చూడండి. ఠాగూర్ డ్రీమ్స్ ఆఫ్ ఎ సొసైటీ వేర్ ద రిచ్ పీపుల్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్. సొసైటీలో ధనవంతులు ఎవరు హెల్ప్ చేయాలంట? ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలంట. రెడ్యూసింగ్ అంటే తగ్గించే విధంగా చూడాలని చెప్తున్నాడు. యాజ్ ద పూర్ పీపుల్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ సొసైటీ.
సో ఎలా అయితే రిచ్ పీపుల్ ఉంటారో పేద ప్రజలు, అలానే పేద ప్రజలు కూడా జస్ట్ సొసైటీలో వాళ్ళు కూడా ఒక భాగమే అని చెప్తున్నాడు. వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ డిస్లైక్ అండ్ హేట్రెడ్, సో అయిష్టపడకుండా లేదా ద్వేషించకుండా దానికి బదులుగా మనం ఏం చేయాలి? ద రిచ్ షుడ్ హెల్ప్ ఇన్ మేకింగ్ లైఫ్ బెటర్ ఫర్ ద పూర్. సో ధనవంతులు ఏంటి, లైక్ పేదవాళ్ళని వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వడానికి, మంచిగా లీడ్ చేయడానికి వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయాలని చెప్తున్నారు. దిస్ ద ఫోర్త్ క్వశ్చన్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు డిజోన్ ద పూర్. అంటే ఏంటి? నథింగ్ బట్ ఇక్కడ పేదవాళ్ళని అసహించుకోవద్దు, అయిష్టపడద్దు, వాళ్ళని నిరాకరించవద్దు. వాళ్ళకు కూడా కొన్ని లైక్ మీరు కూడా కొంత హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి, లైక్ దేనికైనా డ్యూటీగా పనిచేయాలని చెప్తున్నాడు. సొసైటీలో ఇద్దరు సమానమే, అందరూ ఉంటారు. సో లైక్ వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళకి చేయూతనంది ఇవ్వండి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు మై లార్డ్ బై రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. I hope I understood, and keep supporting me. If you like our video, please like, share and comment, and please don't forget to hit the bell button. Okay, have a nice talking to you. Have a great day to you. Thank you for watching. Bye for now. We will meet as early as possible or very soon in another video. Thank you.